జై జయ శంకర హర హర శంకర. అద్వైతం. మనస్సు ఆత్మవశం ఎప్పుడవుతుంది? మనస్సుకు అతీతం ఆత్మయని, దానితో సంబంధం లేకుండా తనంతట తాను ఉంటుందని ఒక మూల చెబుతూ మనస్సును ఆత్మవశం చేయమంటారేమిటని ప్రశ్న. నిష్క్రియమైన మనస్సుకు అతీతమైన ఆత్మ మనస్సునెట్లా వశం చేసుకుంటుంది? నిజమే, మాయ వల్ల దీనిని వశం చేసుకోలేకపోతున్నాం. అయితే ఆ ఆత్మయే మనస్సుకి ఆధారం. అది లేకపోతే మనస్సుకు ఏ వ్యాపారాలు ఉండవు. మనస్సు మాయతో కలిసి అటు ఇటు తిరగడానికి శక్తిని ఆత్మ ఇచ్చినట్లు, నిజమైతే తనలో వశం చేసుకోవడానికి అదే ఆత్మ పనికి వస్తుందని చెప్పవచ్చును కదా. ఏమిటి మాయ? అది ఈశ్వర శక్తి, అదే అమ్మవారు. మాయాశక్తి అద్దంలో సూర్యకాంతి ప్రతిబింబించినట్లు, అంతఃకరణంలో ఆత్మ చైతన్యం ప్రతిబింబించినట్లు చేస్తుంది. ఆ అంతఃకరణం చైతన్యం భావాలను, బుద్ధిని గ్రహిస్తోంది. అంతఃకరణం 4 విధాలుగా ఉంటుంది. స్మరించే చిత్తంతో, సంకల్ప వికల్పాలతో కూడిన మనస్సుతో, నిశ్చయ జ్ఞానం కలిగించే బుద్ధితో, నేననే అహంకారంతో ఉంటుంది. మరో విధంగా చెబుదాం, అంతటా నిండిన ఆకాశం కుండలోనూ ఉంది. అంతటా ఉన్నది మహాకాశం, కుండలో ఉన్నది ఘటాకాశం. మహాకాశం వంటి అనంత చైతన్యాన్ని శరీరమనే కుండలో బంధించినట్లు చేసేది మాయ. ఈ భేదాన్ని సృష్టించేది మాయయే, దీనిని పోగొట్టేది మాయాశక్తియే. అనగా ఆత్మ చైతన్యాన్ని జీవుడు అనుభవించినట్లు చేసేది అదే. మనస్సును మచ్చిక చెయ్యి లేదా మనస్సును లాగు అనే మాటలు అజ్ఞానంలో ఉన్న జీవుల గురించే. జ్ఞానికి సలహాలెందుకు? మనస్సును మించి అజ్ఞాని మరొకటి ఆలోచించడు కదా. అట్టి సందర్భాలలో ఈ సలహాలు ఎందుకు పనికి వస్తాయి? అయితే మనస్సు తనంతట తాను మచ్చిక చేయబడుతుందా, లాగబడుతుందా? పరిగెత్తడం దాని స్వభావం కదా. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.